హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే అసలు నేను హైదరాబాద్కి ఎట్లా వచ్చిన, ఎందుకు వచ్చిన, ఇది మొత్తం టాపిక్ అది. అసలు ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎందుకు వచ్చిందో. అయితే స్టోరీ చెప్తాను. అయితే మాది మెదక్ డిస్టిక్. అయితే మెదక్ డిస్టిక్లో అల్లదూరు మండల్, అల్లదూరు పక్కకు విలేజ్ ఉంటుంది, వేరే విలేజ్. అయితే నా చిన్నప్పటి నుంచి మామూలుగా స్టడీ అక్కడనే కంప్లీట్ అయింది. నా 10th క్లాస్ ఎక్కడ అల్లదూరంలో కంప్లీట్ అయింది. ఇక ఎట్లా కంప్లీట్ అయిందంటే చేస్తున్నా అప్పటికి మామూలుగా నార్మల్గా చదువుకుంటున్నాం. ఇక అప్పటికి అప్పుడు మామూలుగా లీవ్లు వస్తున్నాయి, ఎండాకాలంలో సమ్మర్లో లీవ్లు వస్తుంది కదా. ఆ లీవ్లు వచ్చినప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్స్ అంతా మామూలు హైదరాబాద్కి వస్తుండే, ఏదో పని చేసుకుంటుండే, మంచిగా ఫోన్ పెట్టుకుంటుండే. అంటే ఒక 10-15 వేల ఫోన్ తీసుకొని ఏదో పని తీసుకొని ఊరికి వస్తుండే. మామూలుగా మేము కూడా ఫోన్ వాడుతుంటే అప్పటికి, కానీ ఏదో డబ్బా ఫోన్లు, నోకియా ఫోన్లు, వాళ్ళు ఇచ్చిన టచ్ ఫోన్లు ఇలా వాడుతుంది. అయితే నాకు కూడా ఒక చిన్న ఆశ, ఏం ఆశ అంటే నేను కూడా ఒక 10,000 ఫోన్ పెట్టాలి ఎట్లయినా అని చెప్పేసి అనుకున్నా. అయితే అప్పుడు మళ్ళీ సీజన్ వచ్చింది, సమ్మర్ సీజన్ వచ్చింది. సీజన్లో ఎండాకాలం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నా 10th ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ నేను హైదరాబాద్ పోదాం అనుకున్న మూమెంట్లోనే మా వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ కూడా ఒక 1 month ముందే వచ్చారు హైదరాబాద్లో. ఇక నేను కూడా ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఊళ్ళోనే ఉన్నా. ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా. లాస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండే, ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక విలేజ్లో ఉన్నాయా, మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసారు, ఏదో పని చేసుకుంటారు ఆల్రెడీ. ఇక నేను హైదరాబాద్కి అసలు నాకేం తెలియదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఇంటున్నప్పుడు వచ్చి ఉండేటప్పుడు. ఇక నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో కొంచెం తెలిసిన ఉంటారు అన్నవాళ్ళు. ఇక వాళ్ళకి ఫోన్ చేసుకుంటా ఇక్కడ ఉన్న పలానా జాగాలు ఉన్నా, ఇగో ఎక్కువ అమ్మియాపూర్ వచ్చిన, ఇగో లింగంపూర్ వచ్చిన అని ఇట్లా జస్ట్ ఫోన్ తోటి అట్లా అయితే వచ్చినాము. వచ్చిన తర్వాత మా వాళ్ళు అప్పటికి ఇక్కడ వాచ్మెన్కి ఉన్నారు. నేను కూడా ఫస్ట్ అసలు మనం తెలియదు కదా ఏదో, అంటే మా వాళ్ళు వాచ్మెన్కి ఉన్నారు. ఫస్ట్ ఎట్లుంటుంది, ఒక బిల్డింగ్ రెడీ అయ్యేంత వరకు ఒక గుడిసె వేస్తారు కదా, గుడిసె. అయితే ఫస్ట్ మా అన్న బండి మీద తీసుకునేటప్పుడు చూసిన మా వాళ్ళు ఉండే గుడిసె. ఏంది ఏమన్నా గుడిసె ఉంటున్నా, నేను కూడా దీంట్లో ఉండాలి ఇప్పుడు అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది. అప్పుడు మా వాళ్ళ గుడిసె దగ్గరికి పోకుండా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు రూమ్కు. నైట్ వచ్చిన మా వాళ్ళ దగ్గరికి. వచ్చిన తర్వాత చూసిన అంత గుడిసె ఉంది, ఎట్లా ఫస్ట్ టైం ఇట్లా గుడిసెలా అనుకోండి అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ ఉంది. సరే పోయి ఎట్లా వచ్చినాం అని చెప్పేసి గుడిసె అయితే ఆ నుంచి కంటిన్యూ అయిపోయినా. హైదరాబాద్ తెల్లారి నుంచే నాకు వర్క్ దొరికింది. ఏంటంటే ప్లంబింగ్. నా ఫస్ట్ అసలు నా జీవితంలో ఎప్పుడు ఏ పని చేయలేను, ఫస్ట్ అదే పని. సరే అని చెప్పేసి పోయినా. అప్పుడు ఎంత నాకు 4 వారం పేమెంట్, అది ఎంత రోజుకి ఎంత 300 కూలి, 300 ఇచ్చుకోవడం అనమాట. చేసిన ఒక ఎంత ఒక 5 months అట్లా చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చి హైదరాబాద్ వచ్చారు కదా, వాళ్ళు ఇంకో వేరే వర్క్ చేస్తుండే. అంటే ఒక కట్టెల షాప్ తెలుసు కదా, కట్టెల మిషన్, డోర్లు అవన్నీ తయారవుతాయి కదా, దాంట్లో వర్క్ చేస్తుండే. నేను అన్ని కూడా మీకు ఎంత ఇస్తారు శాలరీ అంటే, నాకు ఎంత డైలీ ఒక 300 అట్లా వస్తుంది, వారానికి 3,000 2,000 అట్లా లేపుతా అని చెప్పిన మా ఫ్రెండ్కు. అయితే వాడేమన్నాడు, సప్పుడుదాకా అది మానేసుకొని ఇంకా మా దాంట్లో పెట్టేసాను, డైలీ 500 ఇస్తారు, మంచిగా సెట్ అయిపోతుందా అది అనేసరికి ప్లంబింగ్ పని బంద్ చేసి సీదా వాళ్ళ దగ్గర ఉన్న వర్క్కి వెళ్ళిపోయినా. అది ఒక 5 మళ్ళీ సమ్మర్ మొత్తం చేసినాక ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎప్పుడు మర్చిపోయాను. అసలు వచ్చిందే ఫోన్ కోసం కదా. అయితే ప్లంబింగ్ పని చేసి ఒక
3000 రన్ వేసుకున్నా. ఫస్ట్ ఫోన్ మాకు తెలిసిన